ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు 30వ తారీఖు 11వ నెల 2020 సంవత్సరం ఆదివారం నాడు దేవుడు తన యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి ఈరోజు మత్తయి శుభవార్త 24వ అధ్యాయము 37 నుంచి 44 వచనాలు మనకు చూసినట్లయితే, నోవాహు దినములు ఎలాగుండును, మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో నోవాహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు వారు చిరుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండి జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకుని పోవు వరకు ఎరుగక పోయిరి. అలాగునే మనుష్య కుమారుని రాకడా ఉండును. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకుని పోవుడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగలి విసర్చుందురు, ఒకటి తీసుకుని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటిని కన్నము వేయనియడని మీరు ఎరుగుదురు. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. ప్రియులారా, దేవుని యొక్క రాకడను గూర్చి మరి యేసు ప్రభువారు 2020 సంవత్సరాల క్రితము ఈ మాటలు అక్కడ ఉన్నటువంటి యూదులతో చెబుతూ ఉన్నాడు. మరి ప్రభు యొక్క రాకడ ఎప్పుడు ఏ సమయంలో వస్తుందో తెలియదు కనుక మీరు మెలకువగలిగి ఉండాలని దేవుడు చెబుతున్నాడు. మరి నాకైతే ఈ విషయమును ప్రభు మరి 2020 సంవత్సరాల క్రితము చెప్పాడు కదా. అప్పటి నుంచి మరి రెండవ రాకడ మన తాతలు తండ్రులు మరి ముత్తాతలు అందరూ కూడా ఆ ప్రభువు చెప్పిన తర్వాత వేలాది సంవత్సరాలు జరిగిపోయినా కానీ ఆ ప్రభుని రాకడ ఇంతవరకు ఎందుకు రాలేదు అని చిన్న సందేహం ప్రియులారా. కానీ దీనిని రెండు విషయాలుగా మనము పరిగణించాలి. ప్రభు యొక్క రాకడ ఆలస్యమని కొందరు భావిస్తున్నట్లుగా మరి మనం అనుకోవచ్చు, ఆలస్యం జరుగుతుంది, ఎన్ని సంవత్సరాలు అయిపోయినాయి అనుకోవచ్చు. కానీ ప్రభు యొక్క చిత్తము ఏ విధంగా ఉందంటే యెషయా గ్రంథంలో చెబుతున్నాడు. ఈరోజు మొదటి పట్టణంలో 2వ అధ్యాయము 1-5 వచనములను, అంత్యదినములలో ఆ అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుతుము అని చెప్పుకుందరు. ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుకుందరు. జనము మీదికి జనము ఖడ్గమెతగా యుండును. యుద్ధము చేయని నేర్చుకునుట ఇక మానివేతులు. దేవుని యొక్క చిత్తము ఏ విధంగా ఉందంటే అందరూ కూడా అన్యజనులందరూ కూడా దేవుని తెలుసుకుని దేవుని యొక్క వాక్యాన్ని మరి అనుసరించి వారందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలోనికి దేవుని యొక్క రాజ్యంలోనికి అందరూ పాత్రులుగా అవటం కోసము దేవుని యొక్క ఇష్టమై ఉన్నది ప్రియులారా. అందుకని యెషయా భక్తుడి ద్వారా అంత్యదినములో అందరూ కూడా మారు మనసు పొంది మరి ఈర్ష్యలు కక్షలు ద్వేషాలు లేకుండా అందరూ కూడా ప్రేమ కలిగి జీవిస్తూ ఒకరితోనొకరు సఖ్యతగా ఉంటూ మరి ఒకరినొకరు యుద్ధాలు చేసుకోవటం మానివేసి యుద్ధాలకు ఉపయోగించేటువంటి ఈటెలను అలాగే కత్తులను మరి నాగటి దున్నుకునే పనిముట్లుగాను అలాగే మరి వంటకు వాడుకునేటువంటి కత్తులుగాను చేసుకుంటారు. కానీ యుద్ధాలకు ఉపయోగించేటువంటి కత్తులు చేయకుండా వారు మారు మనసు పొంది అందరూ కూడా మరి దేవుని వాక్యం ప్రకారం నడుచుకోవాలని దేవుడు
ఆకాంక్షిస్తున్నాడు ప్రియులారా, దేవుడు కోరుకుంటున్నాడు. అందునిమిత్తమే ప్రభు యొక్క రాకడ ఆలస్యం అవుతుంది. అంతటను అందరూ మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే 1 తిమోతికి 2వ అధ్యాయము మనం చూసినట్లయితే 4వ వచనము చూసినట్లయితే, ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవాలని ఇచ్చయించుచున్నాడు, కోరుకొరుచున్నాడు. దేవుడు ఏమని కోరుకుంటున్నాడు? మనుష్యులందరూ కూడా రక్షణ పొందాలని ఆయన కోరుకుంటున్నాడు ప్రియులారా. మరి అందుకనే ఇంకను ఆయన ఏ రోజు, ఏ టైంలో, ఏ సమయంలో వస్తాడో మనకు తెలియదు కనుక మరి మనము ఏ విధంగా ఉండాలంటే వెలుగు సంబంధులుగా ఉండాలని 1వ తెస్సలోనిక 5వ అధ్యాయము మరి 1 నుంచి 5 వచనాల వరకు చూసినట్లయితే, రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చిన అలాగే ప్రభు దినం వచ్చినని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొనుచు గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కాదు మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కావున ఇతరుల వల్లే నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందుము. మరి ఇక్కడ 8వ వచనంలో, మనం పగటవారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచమును రక్షణ నిరీక్షణను శస్త్రాణములను ధరించుకొనుడు అని పౌలు గారు చెప్తున్నాడు ప్రియులారా. ఎందుకంటే మనం వెలుగు సంబంధులుగా కాకుండా, రాత్రి సంబంధులుగా కాకుండా వెలుగు సంబంధులుగా మనము జీవించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ప్రియులారా. మరి దేవుడు ఆ విధముగా మనందరము రక్షణ పొందాలని, మనందరము కూడా దేవుని యొక్క వాక్యం ప్రకారం నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుగురించే ఈ రాకడ, దేవుని యొక్క రాకడ ఆలస్యం అవుతూ వస్తుంది ప్రియులారా. మరి ఆలస్యం కూడా ఎందుకు అనేది మనం ఒకసారి చూసినట్లయితే, 2వ పేతురు 3వ అధ్యాయము 3వ వచనం నుంచి 10 వచనాల వరకు మనం చూసినట్లయితే, ఇక్కడ ప్రభువు దృష్టికి 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి, అందరూ మారు మనస్సు పొందాలని దీర్ఘశాంతము గలవాడై దేవుడు ఉన్నాడని చెప్తున్నాడు ప్రియులారా. దేవుని దృష్టికి మనం అనుకున్నట్లుగా 1000 సంవత్సరాలు అయిపోయి, 2000 సంవత్సరాలు అయిపోయి అని మనం అనుకుంటున్నాము. కానీ దేవుని దృష్టిలో 1000 సంవత్సరము ఒక దినము వలె ఉన్నవి అని చెప్తున్నాడు. అలాగే అందరూ మారు మనస్సు పొందాలని దీర్ఘశాంతము గలవాడై దేవుడు ఉన్నాడు. అందుకనే ఈ రాకడ అనేది ఆలస్యం అవుతూ ఉంది ప్రియులారా. మరి అందుకనే దేవుని యొక్క దీర్ఘశాంతము గలవాడై ఉన్న దేవుని మరి అభిప్రాయాన్ని, దేవుని యొక్క ఇష్టాన్ని మనము అలుసుగా తీసుకున్నట్లయితే, రోమీలకు రాస్తూ పౌలు గారు చెప్తున్నాడు, రోమపత్రిక 2వ అధ్యాయము 4వ వచనము చూసినట్లయితే, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మారు మనస్సు పొందని హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును అని చెప్తున్నాడు ప్రియులారా. దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని, దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని, మనము దేవుని యొక్క అనుగ్రహాన్ని, మనం మారు మనసు పొందడానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని మనము ఎరుగకుండా ఉన్నట్లయితే, దానిని తృణీకరించినట్లయితే నీకు నీవే శిక్షను తెచ్చుకుంటున్నావు. ప్రతి వానికి వాని క్రియల చొప్పున
ప్రతిఫలము దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్తున్నాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసినట్లయితే, మారు మనసు పొందుటకు నేను దానిని సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనలదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహు శ్రమల పాలు చేతును. అలాగే మరియు 23వ వచనం, మీలో ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చేదను అని ప్రకటన గ్రంథములో చెబుతూ ఉన్నాడు ప్రియులారా. అంటే దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని, దేవుడిచ్చినటువంటి మరి దానిని సద్వినియోగం చేసుకోకుండా మనం ఉన్నట్లయితే దేవుని యొక్క ఉగ్రత దినమందు మనమే ఉగ్రత తెచ్చుకున్నట్లుగా వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. అందుకనే దేవుడు చెబుతున్నాడు, రోమాపత్రిక 13వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం వరకు చూసినట్లయితే, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందుము. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను, కామ విలాసములైనను, పోకిరి శ్రేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందుము. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి అని చెప్తున్నాడు. ఇక్కడ రక్షణ మీకు సమీపంగా ఉంది కనుక అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు ధరించుకోవాలని చెప్తున్నాడు. అలాగే 14వ వచనంలో చెప్తాడు, మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై అని చెప్తున్నాడు. అదేంటి ధరించుకోవటం అంటే? తొడుక్కోవటం కదా. బట్టలు ధరించుకుంటాం, నగలు ఆభరణాలు ధరించుకుంటాం, అలాగే ఆయుధాలు ధరించుకుంటాం. ఇదేంటి? యేసు ప్రభువును ధరించుకోమంటున్నాడు. తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోమంటున్నాడు. ఇదేంటి అని మనము అనుకోవచ్చు ప్రియులారా. అసలు యేసు ప్రభువును ధరించుకోవటం అంటే ఏంటి? యేసు ప్రభు ఎవరై ఉన్నాడు, ఏమై ఉన్నాడు, యేసు ప్రభువును ధరించుకోవటం ఎలాగా అని ఒకసారి మనం చూసినట్లయితే 1వ యోహాను 14వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు అని చెప్పబడుతుంది. మొట్టమొదటిసారిగా మనం చూస్తున్నాము యేసు ప్రభు వారు అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును అంటున్నాడు. అంటే యేసు ప్రభు వారు సత్యమునై ఉన్నాడు. అందుగురించి యేసు ప్రభువును ధరించుకోవడం అంటే, యేసు ప్రభువు సత్యమై ఉన్నాడు కనుక సత్యమును మనము ధరించుకోవాలి. ఎలాగా? సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము, దయను సత్యమును ఎన్నటకును నిన్ను విడిచిపోనీకము, వాటిని కంఠభూషణముగా ధరించుకును. ప్రియులారా, సత్యము పలకటానికి మరి గొంతు ముఖ్య సాధనమై ఉన్నది. ప్రియులారా, సత్యం పలకాలంటే గొంతు కనుక ఆ గొంతుకు నుంచి మాట బయటకు రాకుండా దానికి మన గొంతుకు కంఠాభరణముగా ధరించుకోమని చెప్తున్నాడు. అంటే యేసు ప్రభువారిని నీ గొంతుకులో ధరించుకోవాలి. యేసు ప్రభువారిని గొంతుకులో ధరించుకోవాలంటే యేసు ప్రభువారు సత్యమై ఉన్నాడు కనుక సత్యాన్ని నీవు
ధరించుకోవాలి. సత్యాన్ని నీవు కలిగి ఉండాలి. సత్యాన్ని ఆభరణంగా ఆభరణంగా ఏ విధంగా అయితే ఆభరణాన్ని అపరూపంగా చూసుకుంటావో, విలువ గలదిగా చూసుకుంటావో, ఎప్పుడూ నిన్ను అంటిపెట్టుకుని ఉండే కంఠాభరణముగా నీవు ఏ విధంగా అయితే దానికి విలువనిస్తావో, అలాగే సత్యము పలకటానికి, సత్యము నీ కంఠము వెంబడి బయటకు రావాలంటే సత్యమే రావాలి తప్ప అసత్యము రాకూడదని దేవుడు చెప్తున్నాడు. అదే యేసయ్యను ధరించుకొనుట. ఇంకా ప్రియులారా, మనం యేసు ప్రభు కలిగిన గుణాలను మనం ఒకసారి చూసినట్లయితే 1వ యోహాను 2వ అధ్యాయము 2వ వచనం మనము చూసినట్లయితే, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. యేసు ప్రభు వారు శాంతికరుడై ఉన్నాడట ప్రియులారా. ఇంకా మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 29వ వచనంలో చూసినట్లయితే, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక మీరు మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అని చెప్తున్నాడు. యేసు ప్రభు వారంట సాత్వికుడును దీన మనస్సు గలవాడై ఉన్నాడంట. యేసు ప్రభు సత్యమనై ఉన్నాడు. యేసు ప్రభు దీన మనస్సు సాత్వికుడని ఉన్నాడు. కనుకనే 1వ పేతురు 5వ అధ్యాయము 5వ వచనంలో చెప్పబడుతున్నట్లుగా 1వ పేతురు 5వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొనుడి అని అన్నాడు. యేసు ప్రభువును ధరించుకోవటం అంటే దీన మనస్సును కలిగి ఉంటే యేసు ప్రభువును ధరించుకోవటం. కలిగి ఉండు అని చెప్పడం లేదు, ధరించుకోమని చెప్తున్నాడు. ప్రియులరా, ధరించుకోవటం అంటే మనతో ఉండేది. బట్టలున్నాయి ధరించకుండా మనం ఇంటి దగ్గర వదిలిపెడితే అది ఇంటి దగ్గరే ఉంటాయి కదా ప్రియులారా. మనతో ఉండాలి అంటే ధరించుకోవాలి. అలాగే మన బట్టలు కానీ మన ఆభరణాలు కానీ మనం ధరించుకుంటే మన దగ్గర ఏ విధంగా ఉంటాయో, అలాగే యేసు ప్రభువును ధరించుకున్నటువంటి వారు యేసు ప్రభు సత్యమై ఉన్నాడు కనుక సత్యమును ధరించుకోవాలి. యేసు ప్రభువు దీన మనస్సు గలవాడై ఉన్నాడు, సాత్వికుడినై ఉన్నాడు కనుక దీన మనస్సు అనేటటువంటి మనస్సును మనము కలిగి ఉండాలి. అలాగే 1వ కొలస్సీలకు 3వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు చూసినట్లయితే మనకు అక్కడ సాత్వికాన్ని ధరించుకోమని చెప్తున్నాడు. కొలస్సీలకు 3:12 కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలి గల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి అని చెప్తున్నాడు. ఏమేమి కావాలి? దీన మనస్సు కలిగి ఉండాలి, జాలి గల మనస్సు కలిగి ఉండాలి, దయాళత్వము, వినయము, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి అని చెప్తున్నాడు. మన దేవుడు సాత్వికుడై గాడిద పిల్లను ఎక్కి ఊరేగింపుగా యెరూషలేం పట్టణానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. మన యేసు ప్రభువారు సాత్వికుడు ప్రియులారా. మన యేసు ప్రభువారు దీన మనస్సు కలిగిన వాడు. మన యేసు ప్రభువారు సత్యము గలవాడై ఉన్నాడు. మన యేసు ప్రభువారు వినయము గలవాడై ఉన్నాడు. ఇంకా అలాగే దేవుడు ప్రేమ అయి ఉన్నాడని 1వ యోహాను 4వ అధ్యాయము 1వ యోహాను 4వ అధ్యాయము 16వ వచనము, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు.
దేవుడు ప్రేమ ఉన్నాడని ఇక్కడ చెప్తున్నాడు ప్రియులారా. అంటే ఎవరిలోనైతే సత్యం ఉంటుందో, ఎవరిలోనైతే దీన మనస్సు కలిగి ఉంటున్నారు, ఎవరైతే సాత్వికులుగా ఉంటారో, ఎవరైతే శాంతి కరులుగా ఉంటారు, ఎవరైతే ప్రేమ కలిగి ఉంటారో వారు యేసు ప్రభువును ధరించుకున్నవారై ఉంటారు. అలాగే ఇంకా దేవుడు వాక్యమై ఉన్నాడని యోహాను సువార్త 1వ అధ్యాయము 1:14 చూసినట్లయితే, ఆది యందు వాక్కు ఉండెను, వాక్కు దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. మనం ఇది చాలాసార్లు కంటత వాక్యము ప్రియులారా. అలాగే ఆ వాక్యమై శరీరధారి అయి మన మధ్య నివసించను అని చెప్పబడుతుంది. అంటే దేవుడు వాక్యమై ఉన్నాడు. అందుకనే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో దేవుని వాక్యమును ధరించుకొనుడి అని చెప్పబడుతుంది. అంటే ప్రియులారా, ఎవరైతే ఎఫెసీలకు 6 మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మకటకమును ధరించుకొనుడి అని చెప్పబడుతూ ఉంది ప్రియులారా. మరి ఈ విధముగా దేవుడు సత్యమును, దీన మనస్సును, సాత్వికుడును, శాంతికరుడును, ప్రేమయు, వాక్యమై ఉన్నటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నట్లయితే మనము క్రీస్తుని యొక్క రాకడలు, అంత్యదినములలో దేవుని యొక్క రాకడలు దేవునితో పాటుగా మనము నివసించగలిగే వారిగా ఉంటాము. క్రీస్తును కలిగి ఉండాలి. క్రీస్తుకు కలిగిన గుణాలను మనము ధరించుకున్న మనతో ఉండాలి. బట్టలను ధరించుకున్నప్పుడు మనల్ని అంటిపెట్టుకుని అవి ఏ రీతిగా అయితే ఉంటాయో మన శరీరాన్ని, ఈ దేవుని యొక్క గుణాలైనటువంటి సత్యము, ప్రేమ, శాంతి, సమాధానము, సాత్వికము, వినయము, ప్రేమ మనలో ఉన్నట్లయితే దేవుని యొక్క రెండవ రాకడలో ఆయనను ఎదుర్కొనే వారిగా మనం ఉంటాం ప్రియులారా. ఆయనతో కలిసి నివసించే వారిగా ఉంటాము. మరి దేవుని యొక్క రాకడ అలాగే మనము సిద్ధపడదాము అనుకుందాము. దేవుని యొక్క రాకడ ఇప్పుడు రావటం లేదు కదా అని అనుకోవచ్చు. అందుకనే ప్రియులారా, వాక్యంలో చెప్పబడినట్లుగా మనము ఒకసారి చూసినట్లయితే, ఏ జామున దేవుడు వస్తాడో తెలియదు, ఏ దినమున వస్తాడో తెలియదు అని చెప్పబడుతుండగా, జామును కూడా ఒక రోజును 4 జాములుగా మనము చూడవచ్చు. ఉదయకాలము, తెల్లవారుజాము, ఉదయకాలము, మధ్యాహ్న కాలము, సాయంకాలము, రాత్రి 4 విభాగాలుగా మనం చూడవచ్చు ప్రియులారా. అలాగే మన జీవితము కూడా 4 ప్రాయాలుగా, బాల్యము, యవ్వనము, కౌమార్యము, వృద్ధాప్యము, ఈ 4 కాలాలలో దేవుడు ఎప్పుడైనా మనల్ని పిలుచుకోవచ్చు. ప్రభు యొక్క రాకడ ఆలస్యమైతే మనము ఈ క్రీస్తును కలిగినటువంటి గుణాలన్నీ మనము కలిగి ఉంటే క్రీస్తు యొక్క రెండవ రాకడలో క్రీస్తుతో పాటుగా మరలా మనం ఈ భూమి మీదకు వస్తాము. లేదు, అటువంటి మార్పు మనలో లేకపోయినట్లయితే దేవుడు మన యొక్క క్రియలకు తగినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. దేవుని యొక్క రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇప్పుడు నేను సిద్ధపడటం దేని గురించి అంటే, ఇవాళ దేవుని యొక్క రాకడని ప్రభు యొక్క పిలుపుగా, మనల్ని పిలుచుకునే పిలుపుగా కూడా మనము దీనిని యోచించాలి ప్రియులారా, ఆలోచించాలి. ప్రభువు ఎప్పుడు ఏ టైంలో మనల్ని పిలుస్తాడో తెలియదు. ఇద్దరుగా ఉన్నప్పుడు మనల్ని పిలిస్తే మనం వెళ్ళిపోవాలి, మన ప్రక్కవాడిని పిలిస్తే ప్రక్కవాడు వెళ్ళిపోవాలి. అర్ధరాత్రి వేళ రావచ్చు, ఏ జాములో వస్తాడో తెలియదు,
దొంగ వచ్చినట్లుగా దేవుని యొక్క పిలుపు మనకు వస్తుంది. ప్రయాణం చేసేటప్పుడు రావచ్చు దేవుని యొక్క పిలుపు, నిద్రపోయేటప్పుడు రావచ్చు, మరి మెలకుగా ఉన్నప్పుడు రావచ్చు. ఏ సమయంలో వస్తుందో దేవుని యొక్క పిలుపు తెలియదు కనుక మనము మెలకువగలిగి మన ఆత్మను ఆర్పివేయకుండా చూసుకోవాలి. ఆత్మ ఆరిపోకుండా ఉండాలి అంటే యేసు ప్రభువును మనం ధరించిన వారమై ఉండాలి. యేసు ప్రభువును ధరించటము అనంటే యేసు ప్రభు కలిగిన గుణాలను మనము కలిగి ఉండాలి. ఒకవేళ ప్రభు యొక్క రాకడ ఇప్పుడు అవ్వచ్చు, మన తదనంతరం మన బిడ్డలు తర్వాత రావచ్చు, కానీ పిలుపు మాత్రం ఖచ్చితంగా కొద్ది రోజుల్లోనే రావచ్చు. ఏ సమయంలో వస్తుందో తెలీదు. ఖచ్చితంగా నీవు మరణించవలసిన వాడవు. అది గుర్తెరిగి ప్రభు యొక్క పిలుపు ఎప్పుడు వస్తుందో నీవు గుర్తెరిగి మెలకువ కలిగి రాకడను గూర్చి అలాగే యొక్క ప్రభు యొక్క పిలుపును గూర్చి మనము మెలకువ కలిగి ఉండమని యేసు ప్రభు వారు చెప్తున్నాడు. అందుకని అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైనటువంటివి ప్రేమ, సత్యము, దీన మనసు, సాత్వికము, దీర్ఘశాంతము, వినయము, జాలి, దయ ఇవన్నీ కలిగి మనము జీవించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. అప్పుడే ప్రభు యొక్క రాకడలో ఎత్తబడేవారిగా ఉంటాము, లేదా ప్రభు యొక్క రాకడలో ఆయనతో పాటుగా వచ్చేవారిగా ఉంటాము. కనుక ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధరించుకుందాం, దేవుని యొక్క గుణాలను మనము కలిగి ఉందాం. మన శరీరానికి కావలసినటువంటి ఆభరణాలను, వస్త్రాలను గురించి ఆలోచించకుండా మన హృదయానికి కావలసినటువంటి గుణాలను, అవే పరిశుద్ధాలంకారములను మనము కలిగి ఉందాం. కలిగి దేవుణ్ణి ఎదుర్కొనేవారిగాను, దేవునితో సహవాసం చేసేవారిగాను, దేవునితో జీవించేవారిగాను మనము కొనసాగుదాం. ప్రియులారా, అందుగురించే ఈ కడవరి దినాలు అని ఎందుకు చెప్పబడదని, కడవరి దినాలు అన్నదానికి అంతం లేదు ప్రియులారా. ఎప్పుడు అంతం వస్తుందో మనకు తెలియదు, కానీ ఇదే చివరి గడియ అనుకుంటూ మనం సంసిద్ధత కలిగి ఉండాలి. ఇప్పుడే ప్రభు రాకడ అనంటే మరి ప్రభు రాకడ వచ్చినప్పుడు బుద్ధి లేని కనికల వలె మన ఆత్మలను వెలుగుచుండకుండా అంధకార సంబంధమైనటువంటి క్రియలతో మనం ఉన్నట్లయితే ఆయనతో పాటు మనము వెళ్ళలేము. దేవుడు అనేక ఉపమానాలు చెప్పాడు ప్రియులారా. అందును గూర్చి మనం ఈరోజు ప్రభు యొక్క రాకడను గూర్చి మనము ధ్యానించుతున్నాము కనుక ఆ రాకడకు సంసిద్ధత కలిగి ఉండేవారిగా జీవించుదాం. దేవుడికి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.